ఢిల్లీలో గురుద్వారా వచ్చి చాలా అద్భుతం. సేవ ఫ్రీగానే సేవ చేస్తారు. ఇక్కడైతే నాకు చాలా ఇష్టమైంది. నిజంగా అలా అక్కడ పోతే మర్చిపోయినాం చూడండి, చెప్పులైతే వాళ్ళే తీసుకొని కౌంటర్లో చేసి ఎంత సేఫ్టీగా, ఒక డబ్బు కూడా తీసుకోరు. నాకు చాలా నచ్చింది గురుద్వారాలో. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే ఢిల్లీ పొద్దుటి నుంచి తిరిగి తిరిగి నాకైతే మైండ్ బ్లోయింగ్ అయింది. ఇక్కడొచ్చి నాకు ప్రశాంతంగా మనశ్శాంతి చిక్కింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇప్పుడైతే మేము గురుద్వారా ఫినిష్ చేసి ఇంకా హోటల్కి పోదాము అనేసి పోతున్నాము. ఇక్కడైతే షాపింగ్ అయితే చూడండి, ఎంత కావాలో అంత ఉన్నది. ఢిల్లీలో షాపింగ్ తక్కువగానే ఉంటుంది, ఎక్కువగానే ఉంటుంది. చాలా స్కామ్ చేస్తారు. మాకైతే ఇప్పుడైతే షాపింగ్ చేసేకైతే మైండ్లో లేదు. ఎందుకంటే పొద్దుటి నుంచి ట్యాక్సీ పెట్టుకొని తిరిగి 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 నాకైతే చాలా పోయింది. ఇప్పుడైతే ప్రశాంతంగా పోయి రూమ్ పోయి కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్నాను. ఇదైతే డే 2 ఢిల్లీలో. డే 3 ఇంకా రేపు స్టార్ట్ అవుతుంది. ఈ డే 2 అయితే నాకు ఇప్పుడైతే ఫుల్ టైర్డ్ అయిపోయింది. ఇంకా రూమ్ పోయి కొంచెం రెస్ట్ తీసుకుందాం. ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజైతే ఢిల్లీలో డే 3. నిన్న ఆల్మోస్ట్ అన్ని ప్లేస్లు చూసినాను. రాజ్ఘాట్, ఆమెట రెడ్ ఫోర్ట్ వచ్చి చూసేకాలి, ఇండిపెండెన్స్ దాన్ని బట్టి. ఇప్పుడైతే ఇంకా మా ఢిల్లీలో ఉండే చూసే ప్లేస్ అక్షయధామ, లోటస్ టెంపుల్, ఈ 2 ప్లేసెస్ చూడాలనుకున్నాము. ఈరోజు నైట్ అయితే 8 గంటలకి ట్రైన్ ఉంది ఆగ్రాకి. నైటే మేము ఆగ్రాకి అయితే రీచ్ అయిపోతాము. ఢిల్లీ అయితే ఇప్పుడు రూమ్ ఖాళీ చేసేసి పోతున్నాము. ఢిల్లీలో అయితే నన్ను ప్లేసులు చూడటానికి వెళ్ళాము. బట్ ఫుడ్ అసలు ఏమి నచ్చట్లేదు నాకు. అక్కడ ఫుడ్ ఇక్కడ ఉండట్లేదు. అంతా ఓకే, తిరిగేసి వచ్చి నైట్ టైర్డ్ అయిపోయేసి పడుకునేసిపోయాము. ఇప్పుడు ఢిల్లీ రూమ్ ఖాళీ చేసి వెళ్తున్నాము. అందుకే లాస్ట్ వీడియో ఇక్కడ చేసి ఇంకా ఎక్కడెక్కడ ప్లేస్ పోతామో అక్కడ చూపిద్దామనేసి చేస్తున్నాం. ఈ రూమ్కి బాయ్ బాయ్ టైం వచ్చేసింది. ఇంకా మేము ఢిల్లీ వచ్చేసి ఇంకా ఆగ్రాకి పోతాము. అది నైట్ 8 గంటలకి. ఇప్పుడు ఢిల్లీలో అయితే 2 ప్లేస్లు ఉన్నది. మా లగేజ్ ప్యాకింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఇతని నుంచి లగేజ్ చెకింగ్ కౌంటర్లో ఇచ్చేసి రిసెప్షన్ కౌంటర్లో మళ్ళీ ఈవినింగ్ వచ్చి మేము తీసుకుంటాము అని చెప్పేసి పోతాము. ఇదే మా రూమ్. ఓకే, బాయ్ బాయ్. సుడిత పార్క్ ఎంత బాగా కట్ చేసినారు. మాటలంతా బాగుందండి. ఎంత బాగా నీట్గా మాండల సుడి ఎంత డిజైన్గా నీట్గా కట్ చేసినారా, రౌండ్గా. ఏం చెట్లు ఇవి. ఇదే లోటస్ టెంపుల్. చాలా అద్భుతంగా ఉంది కదా చూసేదానికి. ఒక ఫ్లవర్ మాదిరి కట్టిండారు ఒక లోటస్ టెంపుల్. నాకైతే దాన్ని చూసి అక్కడ ఉండే క్లీనెస్, మెయింటెనెన్స్ చూసి చాలా హ్యాపీ అనిపించింది. ఎంత చక్కగా, ఎంత బాగుందంటే నాకైతే దాన్ని చూసి ఇంత ఖుషి అయిపోయింది. దగ్గరికి అయితే వెళ్ళిపోతున్నా చూడండి. ఇదే అంటే లోపలికైతే కెమెరా అలౌట్ చేయరు. బయట నుంచి మనం కావాలంటే కెమెరా తీసుకోవచ్చు, మొబైల్, ఫొటోస్, వీడియోస్. చాలా బాగుంది చూసేదానికి. చెప్పులు కూడా లోపలికి వెళ్ళరు, చెప్పులు అయితే బయట పెడతారు. మార్నింగ్ 8 o'clock అంతా ఓపెన్ అవుతుంది. ఇదైతే సోమవారం అయితే ఓపెన్ ఉండలేదు అక్షయధామ, లోటస్. మిక్క దినం అయితే ఓపెన్ ఉంటుంది.
లోటస్ టెంపుల్ అని చెప్పు. లోటస్ టెంపుల్ ఏముంటుంది అని ఎక్సైటింగ్గా ఉన్నారు కదా, ఏమి ఉండలేదండి. అక్కడ లోటస్ టెంపుల్లో పైసి కూర్చొని మనము ఒక ధ్యానం చేసేది, మౌనంగా పీస్ఫుల్గా మైండ్ని పీస్ఫుల్గా ధ్యానం చేసేది. కానీ చక్కగా ఉంది. చాలా మంది టూరిస్ట్ వచ్చి ధ్యానం చేస్తూ ఉంటారు. చాలా బాగుంది చూసేదానికి, చక్కగా ఉంది లోటస్ టెంపుల్. ఎంత బాగుందో గ్రీనరీగా కదా చూసేదానికి. వాళ్ళ బాగా మెయింటైన్ చేసినారు లోటస్ పండు దగ్గర. వావ్, బ్యూటిఫుల్ లోటస్ పాండ్. మేమైతే బాగా చూసుకొని వచ్చినాము. ఇక్కడైతే మైండ్ ఫుల్ రిలాక్స్గా ఉంటుంది, కానీ చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ అన్న ప్రేయర్ చేస్తే మైండ్ ఫుల్ రిలాక్స్గా ఉంటుంది. మాకు బాగా నచ్చింది లోటస్ పాండ్. ఢిల్లీలో సూపర్గా ఉంది ఈ లోటస్ పాండ్. కానీ ప్రీ ఛార్జ్ ఏమి, ఎంట్రన్స్ టికెట్ ఏమి ఉండలేదు, ఆరాంగా చూసుకొని రావచ్చు. సూపర్గా ఉంది, నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. చాలా ఎండంటే ఎండ ఉండే కాయలేదు, కానీ వస్తూనే ఉంటారు జనాలు. కానీ చూసేదానికి బాగున్నది, బ్యూటిఫుల్గా ఉన్నది. ఫ్రెండ్స్, ఎవరైనా మా ఛానల్ కొత్తగా చూస్తున్న ఎక్కట్లుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు అయితే మా ఛానల్కి ఒక లైక్ చేసి ఒక ఫుల్ వాచ్ చేయండి వీడియోను. చాలా ఇష్టపడి కష్టపడి చేస్తున్న వీడియో, మీ సపోర్ట్ ఉంటుందని అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడైతే చూడండి ఎంత పార్కింగ్ ఎంత బాగా నీట్గా క్లీన్గా పెట్టినారు. సూర్యకాంతి పువ్వు బాగుండదు, నేచర్ సూపర్ బ్యూటిఫుల్ లోటస్. లోటస్ చూసుకొని ఇంకా మేము పోతాం యావ దేవస్థానికి, అది అక్షయధామ. అక్షయధామ వచ్చి మండే ఓపెన్ ఉండలేదు, మిగతా టైం ఓపెన్ అవుతుంది. అది మార్నింగ్ 10కి ఓపెన్ అవుతుంది. ఇదే మన ఎక్కేది మెట్రో లిఫ్టింగ్ అంటారు దీన్ని. మేము మెట్రో స్టేషన్కి పోతున్నాం, ఢిల్లీలో ఉన్నాం. అక్షయధామ టెంపుల్ అక్కడ వచ్చి స్వామి నారాయణ దేవుడు. బట్ అక్కడ వచ్చి మనల్ని లోపలికి కెమెరా, మొబైల్, బ్యాగు ఏమీ తీసుకోపోకూడదు. అక్కడ క్యాబిన్లో పెట్టేసి మన పోవాల. కానీ అక్కడ వచ్చి ఫోటో కావాలంటే తీసిస్తారు వాళ్ళే. కానీ చక్కగా ఉంది దేవస్థానం మాత్రము. బాహుబలి మూవీ చూసిన లాగా ఉన్నది. చక్కగా ఉంది స్వామి నారాయణ అక్షయధామ మందిర్. ఓకే, బాయ్. నెక్స్ట్ వీడియో